ఈ ఏడాది మొత్తం కూడా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పాలన ఎలా ఉందో ఒక్కసారి చూద్దామా? ఈ రాష్ట్రంలో గడిచిన ఏడాది కాలంలో చంద్రబాబు నాయుడు గారి పాలనను గమనిస్తే ఎటు చూసిన అరాచకం, అవినీతి, అశాంతి, అక్రమాలు, అఘాయిత్యాలు, అణచివేత, ఆర్థిక దోపిడీ, దౌర్జన్యాలు, తప్పుడు కేసులు, ప్రశ్నించేటటువంటి గొంతులు నొక్కేటటువంటి కార్యక్రమాలు. చంద్రబాబు నాయుడు గారి పాలనలో రాష్ట్రంలో ఎక్కడా కూడా అంబేద్కర్ గారు రచించినటువంటి భారత రాజ్యాంగం అమలు అవ్వట్లేదు. తన తనయుడు నారా లోకేష్ రచించినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. రాష్ట్రం మొత్తంలో కూడా ఎక్కడా కూడా పోలీస్ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తున్నటువంటి దాఖలాలు లేవు. ఎటు చూసినా అశాంతి నెలకొని ఉంది. ఎక్కడా కూడా శాంతి భద్రతలు అదుపులో లేవు. మరో పక్క చూస్తే ఆ భయంకరమైనటువంటి ఆర్థిక దోపిడీ ఏ స్థాయిలో అంటే కోట్లు విలువ చేసే బంగారం లాంటి భూములు కూడా 99 పైసలకే తన తాబేదారులకు, బినామీ కంపెనీలకు, వర్ఫా వల్సా లాంటి పేరు ఊరు లేని కంపెనీలకు దారాదత్తం చేస్తూ ఒకవైపు 1 కిలోమీటర్ రోడ్డు వేయాలంటే కూడా 180 కోట్ల రూపాయలు వెచ్చించి ప్రైవేట్ వ్యక్తులకి ప్రభుత్వ ఖజానా నుండి ప్రజల సొమ్ముని దారాదత్తం చేస్తున్నటువంటి అవినీతి మరోవైపు. కనీసం సెల్ ఫోన్లు కొనే విషయంలో కూడా ఆన్లైన్ లో క్లియర్ గా 8,000 పైసలకు ఆ యొక్క ధర చూపిస్తా ఉంటే 14,000 రూపాయలు కోట్ చేస్తూ సుమారు సెల్ ఫోన్ల కొనుగోలులోనే దర్జాగా 50 కోట్లు దోపిడీ చేసే విధంగా ఈ రకంగా చూసుకుంటే కాదేదు కవితకు అనర్హం అన్న విధంగా, కాదేదు అవినీతికి అనర్హం అన్న చందంగా చంద్రబాబు నాయుడు గారి పాలన ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది. మరో పక్క చూస్తే ఆడపిల్లలకి ఏమైనా జరిగితే తోలు తీస్తాను అని చెప్పి మాట్లాడే పవన్ కళ్యాణ్ గారు మీ హయాంలో మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉంటున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మహిళల మీద, యువతుల మీద, చిన్నారుల మీద, బాలికల మీద అనేకమైనటువంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయి. చిత్తూరు లాంటి జిల్లాను తీసుకున్నా, ప్రకాశం లాంటి జిల్లాను తీసుకున్నా, లేదా నెల్లూరు లాంటి జిల్లాను తీసుకున్నా, విశాఖపట్నం తీసుకున్నా, ఈ ప్రతి జిల్లాలో ఏ జిల్లా అయినా పేరు మీరు చెప్పండి, ఆ జిల్లాలో మీ పాలనలో ఈ ఏడాదిలో ఎక్కడో ఒక దగ్గర బాలికల పైన అఘాయిత్యాలు జరిగాయి అంటే అంతకన్నా ఘోరమైనటువంటి పాలన ఉంటుందా అని అడుగుతున్నా. మరో పక్క చూస్తే హిందూ పేరు చెప్పి లేదా మతం పేరు చెప్పి రాజకీయం చేయాలనేటువంటి మీ దురాశ దుఃఖానికి చేటులా మారింది. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు తప్ప మీ యొక్క పాలనలో హిందూ దేవాలయాలు పూర్తిగా దెబ్బతింటా ఉన్నాయి. అక్కడెక్కడో తిరుపతి నుండి చూస్తే ఇక్కడెక్కడో శ్రీకాకుళం వరకు ప్రతిదీ కూడా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగినటువంటి దుర్ఘటనలే. పోయినటువంటి అమాయక భక్తుల ప్రాణాలకు ఈ రోజుకి సమాధానం చెప్పే పరిస్థితి లేదు. చూసుకుంటూ పోతే ఎక్కడా కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇదిగో ఈ మచ్చుతోనకి ఈ మంచి జరిగిందని చెప్పడానికి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి అంతా మీ ఖాతాల్లో వేసుకుంటూ మీరు చేసిన తప్పుడు కార్యక్రమాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని బుర్ర జల్లడానికే 2025 సంవత్సరాన్ని మీరు వాడుకున్నారు తప్ప ప్రజలకు మంచి చేయడానికి ఈ యొక్క మంచి పని కూడా మీరు చేయలేదని చెప్తున్నా. ఇలా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారిని లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మా సోషల్ మీడియా సైనికులు, కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు, మాజీ మంత్రులు, అంతెందుకు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారికి ఓఎస్డీగా పనిచేసినటువంటి కృష్ణమోహన్ రెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారికి సెక్రటరీగా పనిచేసినటువంటి ధనుంజయ రెడ్డి గారు లాంటి ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని కూడా మీరు జైల్లో పెట్టే కార్యక్రమం చేశారు. ఐపీఎస్ ఈ రాష్ట్రానికి ఇంటెలిజెన్స్ డీజీగా పనిచేసిన వ్యక్తులను కూడా మీరు అరెస్ట్ చేసి తప్పుడు కేసులో జైలుకు పంపారు. ఈ రాష్ట్రంలో స్టఫ్ క్యాపబిలిటీ ఉన్నటువంటి ఐపీఎస్ లకి పోస్టింగ్ ఇవ్వకుండా గాల్లో పెట్టారు. మీ దాటికి తట్టుకోలేక చాలా మంది ఐపీఎస్ అధికారులు నోరిప్పి బయటికి చెప్పుకోలేక వీఆర్ఎస్ లు పెట్టి సిద్ధార్థ కౌశల్ లాంటి ఐపీఎస్ లు కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు మనకు చూస్తా ఉన్నాం. ఈ రకంగా చూస్తుంటే ఇంకో వైపు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి అక్రమ కేసులు ఏదైతే ఉన్నాయో ఆయన చేసినటువంటి అక్రమాలకు, ఆయన చేసినటువంటి స్కాముల మీద గత ప్రభుత్వం నమోదైన కేసుల్ని కోర్టు క్లోజ్ చేయాల్సింది మానేసి ప్రభుత్వమే క్లోజ్ చేసుకునేటటువంటి పరిస్థితుల్లో ఈ పాలన ఉంది అంటే తను రాసుకున్నటువంటి, తను హాజరవుతున్నటువంటి పరిస్థితి తనే ప్రశ్నాపత్రం ఇచ్చుకుని తనే జవాబు రాసుకుని తన జవాబుకు తానే మార్కులు వేసుకుంటే అది ఎంత ఘోరంగా ఉంటుందో విద్యా వ్యవస్థలో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి పాలన అంతకన్నా ఘోరాతి ఘోరంగా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క ఏడాదిలో చంద్రబాబు నాయుడు గారి పాలన అంతా కూడా దౌర్జన్యాలతో, దుర్మార్గాలతో, ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా, ప్రతిపక్షాల గొంతులు నొక్కే విధంగా, మీడియా సంస్థల మీద కూడా మీ యొక్క తప్పులు వేలెత్తి చూపుతుంటే సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డి గారు లాంటి వ్యక్తుల మీద కూడా, కేఎస్ఆర్ లాంటి వ్యక్తుల మీద కూడా మీరు తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టే దిక్కుమాల కార్యక్రమం చేశారంటే ఇది మీ పాలనకు పరాకాష్ట అని చెప్పి సందర్భంగా